బరువు సమస్య ఇప్పుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరినీ పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు చాలామంది ఉన్నారు. బరువు అనేది పెరిగినంత తేలికగా కాదు తగ్గడం అంటున్నారు నిపుణులు. ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ మీద మోజు ఎక్కువ, అలాగే శారీరక శ్రమ తగ్గడం, వాళ్ళు టీవీ, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వంటి మార్పుల వల్ల అధిక బరువు అనే సమస్య పెరుగుతుంది. అయితే కింద ఇచ్చిన 3 రకాల డ్రింక్స్లో దేన్నైనా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఇవి అధిక శాతం మందిలో సత్ఫలితాన్నిచ్చేట. కాబట్టి మీరు అధిక బరువు ఉంటే ఈ డ్రింక్స్ను తాగి చూడండి. ఫలితం కనిపించేందుకు అవకాశం ఉంటుంది. దాల్చిన చెక్క డ్రింక్. కప్పు గోరువెచ్చని నీరు, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెలను తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనె వేసి బాగా కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమంతో సగం కప్పును ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున తాగాలి. మిగిలిన సగం కప్పును రాత్రిపూట భోజనం చేసిన 30 గంట తర్వాత తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికంగా పెరిగిపోయిన కొవ్వు తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. కొద్దిగా ఆహారం తీసుకున్నా కడుపు నిండా భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. తేనె డ్రింక్. 1 కప్పు గోరువెచ్చని నీరు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి. పైన చెప్పిన పదార్థాలు ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని రోజుకొకసారి తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్య దూరమవుతుంది. 1 గ్లాస్ నీరు, 2 టీ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె. పైన చెప్పిన పదార్థాలన్నీ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. మెటాబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. కీరదోస డ్రింక్. కీరదోసకాయ ముక్కలు 5, 2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ పుదీనా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 2 కప్పుల గోరువెచ్చని నీరు. కీరదోసకాయ ముక్కలు, నిమ్మరసం, పుదీనా పేస్ట్, అల్లం తురుముని కలిపి 6 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజుకు 5 సార్లు తాగాలి. అలా కొన్ని రోజుల పాటు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది.